వార్, హౌ టు బిల్డ్ అండ్ హౌ టు బ్యాటిల్ బోత్. నెహెమ్యా 2 చేతులతో 2 పనులు చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు. చేయటమే కాదు, చేయించాడంట వాళ్ళ చేత. పని మాత్రం ఆపలేదండి. ఈ తర్వాత సాతానుడు 4వ వెపన్, మోస్ట్ పవర్ఫుల్ వెపన్ వాడుతున్నాడు. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఈ వెపన్ ఎక్కడి నుంచో తెలుసా? లోపల నుంచి. ఎక్కడి నుంచి? లోపల నుంచి తన సహోదరులైనటువంటి యూదుల్లో నుంచి సమస్యలు తీసుకురావడం స్టార్ట్ చేశాడు. ప్రియమైన వాళ్ళారా, పరిచర్యలో కూడా ఇదే స్ట్రాటజీ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎగతాళి చేస్తాడు ముందు వాడు, అప్పటికి లొంగపోతే వాడు భయపెడతాడు, అప్పుడు లొంగకపోతే అటాక్స్ చేస్తాడు. మన పిల్లల మీదో, మన ఫ్యామిలీ మీదో రోగాలని, అవని ఇవని, యాక్సిడెంట్లని, ఆర్థిక ఇబ్బందులని, డిప్రెషన్స్ అని తీసుకురావడానికి ట్రై చేస్తాడు. అక్కడ కూడా లొంగలేదా? ఇప్పుడు సంఘంలో ఉన్న నాయకులే మనకి వ్యతిరేకులు అవుతారు. మన టీం మెంబర్స్ అనుకున్న వాళ్ళే మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. మనం ఎవరి మీద ఇప్పుడు వరకు ఆధారపడి కలిసి పని చేస్తామే, వాళ్ళే వచ్చి నువ్వు ఇట్టంటోడు అనుకోలేదన్నా అంటారు. అయిపోయింది నీ పని. ఎంత కృంగిపోతామో తెలుసా? ఎంత షాటర్ అయి విరిగి నలిగిపోతామో తెలుసా? when the problems comes from within, it's too much for us to take. that is a strongest weapon సాతానికి. ఇప్పుడు సమస్య లోపల నుంచి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు నెహెమ్యా అప్పుడు కూడా ఆగలేదు. వాళ్ళందరినీ కూడగట్టి కూర్చోబెట్టి టీచ్ చేయడం స్టార్ట్ చేశాడు. లుక్ ఎట్ దిస్ మ్యాన్, హౌ హీఈస్ ట్యాక్లింగ్ ద వర్క్ అండ్ హౌ హీఈస్ ట్యాక్లింగ్ ద వార్ బోత్. ప్రియమైన వర్లారా, ప్రియమైన సహోదరులారా, we as leaders should know how to work and how to war both. పని చేయటం మాత్రమే కాదు, పోరాటం కూడా తెలియాలి మనకి. కట్టడం మాత్రమే కాదు, ఇదిగో సాతాను యొక్క కుయుక్తుల్ని ఎరిగిన వారుగా మనము మెలకుగా ఉంటూ నేర్చుకోవాలి. నెహెమ్యా నుంచి మనం నేర్చుకునే పాఠాలు ఏంటంటే వర్క్ అండ్ వార్ బోత్. అందుకనే దావీదు అంటున్నాడు కదా, నా చేతులకి యుద్ధము, నా వేళ్ళకి పోరాటము నేర్పించి ప్రభువా. అవర్ బ్యాటిల్స్ అన్నీ కూడా మోకాళ్ళ మీదే. మనం పోరాడినది శరీరులతో కాదు. ఇలాంటి సన్బలుట్ అనేవాడు, టోబియా అనేవంటి వాళ్ళు, అరబీలు అనేవాళ్ళు, ఈ అన్ని జనులాగా అనేక మంది శత్రువులు మన మీదకి దాడి చేస్తారు. అలా కంటికి కనిపించే శత్రువులు కాదు వాళ్ళు. ఇట్ ఇస్ అ స్పిరిచువల్ ఫోర్సెస్, ఈవిల్ ఫోర్సెస్, అండ్ ఇట్ ఈస్ అ బ్యాటిల్. ఇట్స్ అ బ్యాటిల్. డిప్రెషన్స్ అనేటువంటి ఆ యొక్క యారోస్ని వేస్తాడు వాడు. అంతేకాదు డిస్కరేజ్మెంట్స్ అనేటువంటి యారోస్ వేస్తాడు వాడు. అంతేకాదు డేంజర్స్లోనికి మనల్ని నెడతాడు వాడు. డిసీజెస్ తీసుకొస్తాడు వాడు. అల్టిమేట్గా డిఫైల్మెంట్ అనే యారో కూడా వాడతాడు. శోధనలోకి నెట్టి అపవిత్రపరిచి పరిచర్యని పాడు చేస్తాడు. నెహెమ్యా కట్టడం మాత్రమే కాదు, పోరాడటం కూడా నేర్పించాడు. వర్క్ అండ్ వార్. ఈజ్ అ ఇండస్ట్రియస్ మ్యాన్. అండ్ దెన్ 4వది కనుక మనం చూసినట్లయితే ఈజ్ అ ఇన్స్పిరేషనల్ మ్యాన్. ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అండి. ఫైనల్గా ఈ ఒక్కటే చూసి నేను క్లోజ్ చేస్తాను. ఇన్స్పిరేషనల్. ఈజ్ అ మాస్టర్ అండ్ ఆల్సో మెంటర్ బోత్. అధికారిగా ఉన్నాడు, ఆదర్శమైన వ్యక్తిగా కూడా ఉన్నాడు, మాస్టర్గా ఉన్నాడు, అంతేకాకుండా మెంటర్గా, స్పిరిచువల్ లీడర్గా కూడా వాళ్ళ మధ్య ఉంటా ఉన్నాడు. ఒక పొలిటికల్ లీడర్గా మాత్రమే నెహెమ్యా కనబడట్లా. రాజు నాకు తాకీదు ఇచ్చాడు, వెళ్ళి మందిరం కట్టమన్నాడు, కాబట్టి నేను రాజు చేత పంపబడినటువంటి గవర్నర్ని, రాజు చేత పంపబడిన ఆఫీసర్ని, ఐఎమ్ ఎ పొలిటికల్ లీడర్. నో, నాట్ ఓన్లీ దట్. మోర్ ఓవర్ ఈజ్ అ స్పిరిచువల్ లీడర్ దేర్. ఈజ్ అ మెంటర్ టు హిస్ పీపుల్. తన ప్రజల్ని ఆత్మీయమైనటువంటి స్థితిలోనికి లేవనెత్తటానికి సామర్థ్యత కలిగినటువంటి ఆత్మీయ నాయకుడిగా, ఒక మెంటర్గా వాళ్ళ మధ్య ఉన్నాడు. చాలాసార్లు మనం పోర్ట్ఫోలియోస్ మాత్రమే చూస్తాం. ఓకే, నేను ప్రెసిడెంట్ని. ప్రెసిడెంట్ ఏం చేయాలి? 1 2 3 4 5 రెస్పాన్సిబిలిటీస్. ఆమె సెక్రటరీ. సెక్రటరీ అంటే ఏం చేయాలి? 1 2 3 4 5 రెస్పాన్సిబిలిటీ. ఆమె ప్రేయర్ సెక్రటరీ. ప్రేయర్ సెక్రటరీ అంటే ఏం చేయాలి? ప్రేయర్ సెక్రటరీ. ఓకే, ప్రేయర్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ప్రార్థన చేస్తున్నారు లేదా ఫోన్లు చేసి కనుక్కోవాలి, మెసేజ్లు పంపించాలి. ఓకే, 1 2 3 4 5 రెస్పాన్సిబిలిటీస్. అండ్ వీ లుక్ ఎట్ దీస్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓన్లీ డ్యూటీస్. డ్యూటీస్. నేను ఈ పని చేయాలి, నేను ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి. నెహెమ్యా ఇక్కడ రాజు చేత పంపబడినటువంటి ఒక పొలిటికల్ ఆఫీసర్ లాగా మాత్రమే, మాస్టర్ లాగా మాత్రమే లేడు. అంతకంటే ఎక్కువగా ఆ ప్రజల మధ్య,
ఆత్మీయ నాయకుడిగా, ఆత్మీయ విషయాల్లో కన్సర్న్ కలిగినటువంటి వాడిగా వాళ్ళ ఆత్మీయ జీవితాలను ముందు కట్టాలి ఈ మందిరం కంటే అన్నట్లుగా ఆత్మీయ జీవితాన్ని కట్టే ఒక మెంటర్గా కనిపిస్తూ ఉన్నాడు. I don't have time to show all these verses. 5వ అధ్యాయం 6 నుంచి 7 వరకు కనుక మనం చూసినట్లయితే, ఎప్పుడైతే లోకల్గా లోపల సమస్యలు ప్రారంభమైనవో వాళ్ళు వడ్డీలు కట్టి తీసుకుంటున్నారంట, వాళ్ళ యొక్క ఆస్తులన్నింటిని కూడా కుదవబెట్టారంట. ఎవరికి? పాపం వాళ్ళకి తినటానికి లేకపోతే, అరే మాకు కూడా కొంచెం అన్నం ఇవ్వండిరా, బ్రెడ్ ఇవ్వండిరా అంటే ఇప్పుడు యూదులు అంటున్నారంట తన తోటి సహోదరులతోటి, నీ ఇల్లు ఉందే, ఇల్లు దస్తావేజులు తీసుకురా, అప్పుడు నేను అన్నం పెడతాను అన్నాడంట వీడు. నీకు పొలం ఉంది కదా అక్కడ 4 ఎకరాలు, ఆ 4 ఎకరాలు రాసివ్వు వడ్డీకి, అప్పుడు నేను పెడతానంటాడంట. సో వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే తమ సొంత ప్రజలే తమ ప్రజల్ని ఎక్స్ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే నెహమ్యాకి ఇది తెలిసిందో వెంటనే వాళ్ళందరినీ పిలిచి వాళ్ళని కరెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఈజ్ ఏబుల్ టు కరెక్ట్ హిజ్ పీపుల్. నాయకుడు అంటే ఎవరో తెలుసా? ఈ మస్ట్ బి ఏబుల్ టు కరెక్ట్. దేవుని వాక్యానుసారముగా, దేవుని యొక్క ఉద్దేశానుసారంగా వాళ్ళని కరెక్ట్ చేయగలిగినటువంటి, సరి చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగిన వాడుగా ఉండాలి నాయకుడు అంటే. మొహమాట ఉండకూడదు, పార్షియాలిటీ అసలే ఉండకూడదు. నిర్మోహమాటముగా సత్యాన్ని ప్రేమతో చెప్పి వాళ్ళని కరెక్ట్ చేయగలిగినటువంటి స్థితిలో నెహెమ్యా. హీఈస్ కరెక్టింగ్ హిస్ పీపుల్ ఫ్రమ్ ద ఈవిల్ మైండ్స్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ లవ్ టువర్డ్స్ హిజ్ ఓన్ బ్రదర్స్. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే 14 నుంచి 19 వరకు 5వ అధ్యాయంలో వీ కుడ్ సీ హిజ్ కన్విక్షన్స్. ఈ ఒక్క వాక్య భాగం చదువుదామా? చాలా వండర్ఫుల్ ప్యాసేజ్ ఇది. 14 నుంచి 19 వరకు చదవండి. నెహెమ్యా ఏంటో ఆ ప్యాసేజ్లో మనకు అర్థమవుతుంది. 5వ అధ్యాయము 14 నుంచి 19 వరకు. వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని అనగా అర్తహషస్తా రాజు ఏలుబడియందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరములు అధికారికి రావాల్సిన సొమ్మును నేను కానీ నా బంధువులు కానీ తీసుకోలేదు. 12 సంవత్సరాలు నేను అధికారిగా ఉన్నాను, కానీ నాకు రావాల్సినటువంటి లేకపోతే నా బంధువులు కానీ ఆ సొమ్ము నేను తీసుకోలేదు మీ దగ్గర. అయితే నాకు ముందుగా నుండి అధికారులు జనుల దగ్గర నుంచి ముందుగా ఉన్న వాళ్ళు ఏం చేశారంట? ఆహారం తీసుకున్నారు, ద్రాక్షారసమును ప్రతి నెల జీతం అనుకుందాం, ప్రతి నెల 40 తులముల వెండిని తీసుకొని వచ్చిరి. వాళ్ళ పనివాళ్ళు సహా జనుల మీద భారములు మోపుతూ వచ్చిరి. దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. నేను ఈ గోడ పని చేయగా నా పనివాళ్ళు ఆ పని చేయించు వచ్చిరి. నేను చేశాను, నాతో పాటు ఉన్న పని వాళ్ళు కూడా ఈ గోడ కట్టే పని చేస్తూ వచ్చారు. భూమిని మేము సంపాదించుకోలేదు. నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూ ఉన్న అన్య జనులలో నుండి వచ్చిన వారు గాక యూదులను అధికారులను 180 మంది కూర్చుని, ఎప్పుడు కూడా నా బల దగ్గర 150 మంది నా ప్రజలు కూర్చున్నారు. వాళ్ళతో పాటు అన్ని జనులు కూడా భోజనం చేశారు. నా నిమిత్తము ప్రతి దినము ఒక ఎద్దును శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధము చేయబడెను. చూసారా ఒకరోజు భోజనం ఖర్చు ఆయనకి? గమనించారా? మన భాషలో చెప్పాలంటే తెలంగాణ భాషలో నా భోజనానికి ఒక రోజుకి ఒక పొట్టేలు, తర్వాత ఒక బస్తా రైసు కావాల్సి వచ్చాను. ఈజ్ ఇట్ ఈజీ? మళ్ళీ శాలరీ తీసుకోవట్లా, ఆయన కష్టపడి పని చేసిన దానికి జీతం తీసుకోవట్లా. నేను కష్టపడుతున్నాను కాబట్టి ఇదిగో మీతో పాటు సమానంగా నేను కూడా ఇది తీసుకోవాలి కదా అని అది తీసుకోవట్లేదంట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? He is spending from his own pocket. That is the implication. He is spending from his own pocket. నేను తీసుకునేది నా సహోదరులకి ఉపయోగపడుతుందేమో, వాళ్ళకి షేర్ చేసుకోండి. కానీ దేవుడు నాకు ఎక్కువ ఇచ్చాడు, రాజు నాకు సప్లై చేస్తున్నాడు కాబట్టి దాన్ని నేను మిగతా వాళ్ళందరికీ ఖర్చు పెడుతున్నాను. వాటన్నిటిని కూడా కట్టుకొని నెహెమ్యా ఒక పెద్ద డూప్లెక్స్ ఇల్లు కట్టుకోవచ్చు కదా, ఎలాగో నువ్వు తిరిగి రావాలిగా. అక్కడ నుంచి తిరిగి వచ్చిన తర్వాత డైరెక్ట్గా నీకు రెడీమేడ్ ఇల్లు ఒకటి ఉంటుందిగా, కట్టుకోవచ్చు కదా. ఒక 10 ఎకరాల పొలం కొనుక్కొని ఒక మంచి ఎస్టేట్ వేసుకోవచ్చు కదా. ఎలాగో తిరిగి వచ్చిన తర్వాత కొంచెం నీకు అక్కడ ఒక ఫామ్ హౌస్ లాగా ఉంటుంది.
పొలం సంపాదించుకోలేదు, నేను ఏది కూడా జీతం తీసుకోలేదు కష్టపడిన దానికి. అంతేకాకుండా నా బల్ల దగ్గర అనేక మందికి నేను భోజనం పెట్టాను. అండ్ ఆన్ ఇంకా చూసుకుంటూ వెళ్తే నెహెమ్యా యొక్క క్యారెక్టర్ అద్భుతం అండి. హీ టుక్ నో వేజెస్, హీ పుట్ నో బర్డన్స్, హీ టుక్ నో రెస్ట్ ఇన్ ద వర్క్, హీ ఎక్స్పెక్టెడ్ నథింగ్ ఇన్ రిటర్న్ ఫ్రమ్ అదర్స్. అంతేకాకుండా హీ ఫియర్డ్ గాడ్, హీ ఫౌండ్ ఫేవర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రయారిటీస్. అద్భుతమైనటువంటి ప్రయారిటీస్ కలిగినటువంటి వ్యక్తి. ఒకసారి ఒక వచనం చదవండి. ఐఎమ్ గోయింగ్ టు కంక్లూషన్. 6వ అధ్యాయము 2 నుంచి చదవండి. నాకు ఏదో సంబల్లటును విషయమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమున్న గ్రామములో ఒక దాని దగ్గర మనము కలుసుకొందము రండిని నా యొద్దకు వర్తమానము పంపిరి. అందుకు నేను చేయి పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. వారు అలాగూ 4 మార్లు నా యొద్దకు వర్తమానం పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చితిని. లుక్ ఎట్ దిస్ మ్యాన్. గోడ కడతా ఉంటే వీళ్ళు అంటున్నారంట, మనం రా కూర్చొని మాట్లాడుకుందాం, మీటింగ్ పెడదాం రా, దీని విషయమై మాట్లాడుకుందాం రా అని వాళ్ళు ఒక మైదానంలోనికి, అక్కడ ఓను మైదానంలోకి రమ్మని ఆయనకి వర్తమానం పంపారు. హీఈస్ నాట్ ఓన్లీ మ్యాన్ ఆఫ్ ప్రయారిటీస్, హీస్ అ మ్యాన్ ఆఫ్ డిజర్న్మెంట్. అద్భుతమైనటువంటి వివేచన కలిగిన వ్యక్తి అండి. ఎందుకో తెలుసా? వీళ్ళు ఖచ్చితంగా నాకు హాని చేయడానికే ఏదో ప్లాన్ వేశారు, నన్ను పిలుస్తూ ఉన్నారు. అర్థమైపోయింది స్పిరిట్లో తనకి. రెండవది, నేను చేయుచున్న పని గొప్పది, ఈ పని ఆపి మీటింగ్లకు అటెండ్ అవ్వటం నాకు ఇష్టం లేదు. వై షుడ్ ఐ స్టాప్ దిస్ వర్క్? క్వశ్చన్ చూడండి. వై షుడ్ ఐ స్టాప్ దిస్ గ్రేట్ వర్క్? ఇంత గొప్ప పనిని నేను ఎందుకు ఆపాలి? పని గొప్పది. లుక్ ఎట్ దిస్ మ్యాన్. పని గొప్పది, దేవుడు అప్పగించిన పని గొప్పది. ఈ గొప్ప పనిని నేను చేయబోనుకొని పని చేస్తున్నాను. మధ్యలో ఎన్ని ఇంటరప్షన్స్ వచ్చినా, మధ్యలో ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా, ఈ పనిని ఆపడానికి కానీ, నా దృష్టి మళ్లించడానికి కానీ, నా మీద ఒత్తిడి తీసుకురావడానికి ఎంత ప్రయత్నం చేసినా ఈ పని నేను ఆపను. ఇస్ అ మ్యాన్ ఆఫ్ అల్టిమేట్ ప్రయారిటీస్. సాతానుగాడు మనల్ని చాలా సింపుల్గా మనల్ని దారి తప్పించాలంటే, డైవర్ట్ చేయాలంటే వాడు ఏం చేయాల్సిన అవసరంలా. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడికి పాల్వంచి రావడానికి నాకు దారి తెలియదు అనుకోండి. నేను ఓన్ వెహికల్లో వస్తున్నాను. ఓన్ వెహికల్తో వస్తుంటే జీపీఎస్ పెట్టుకోండి అన్నాను అవ్వకండే. ఓన్ వెహికల్లో వస్తున్నాను, సైన్ బోర్డులు చూసుకుంటూ వస్తున్నాను. సో నేను అల్టిమేట్గా పాలవంచి రాకుండా దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎక్కడికో వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి చెప్పండి సింపుల్గా? ఎక్కడో చోట ఉన్న సైన్ బోర్డ్ని ఏం చేస్తే సరిపోద్ది? ఇటు పక్కకి వెళ్తే పాలవంచి అనుకోండి, ఇటు పక్క చూపిస్తున్న బోర్డుని ఇటు తిప్పితే చాలు, అవుట్, అయిపోయింది నా పని. తిన్నగా నేను ఆ బోర్డు చూసుకుని ఎక్కడికి వెళ్తాను? రాంగ్ డెస్టినేషన్. సాతాను ఏం చేస్తాడు తెలుసా? మన జీవితంలో మన ప్రయారిటీస్ని తారుమారు చేస్తాడు అంతే. మైనర్స్ని మేజర్ చేస్తాడు, మేజర్ థింగ్స్ని మైనర్ చేస్తాడు వాడు. అప్పుడు ఏం చేస్తాం తెలుసా? మన యొక్క బలము, మన యొక్క శక్తి, మన టైము, మన ఎనర్జీ, మన టోటల్ మొత్తాన్ని పనికి మాలిన వాటి మీద స్పెండ్ చేస్తాం. అరే అనవసరంగా దీంట్లో నా టైం అంతా స్పెండ్ చేసిన అనుకునే లోపే టైం అయిపోద్ది. లైఫ్ వేస్ట్. ప్రయాసపడుతున్నట్లుగానే ఉంటుంది, బిజీగా ఉన్నట్లుగానే ఉంటుంది, ఎప్పుడు పని చేస్తున్నట్టుగానే ఉంటుంది. నేను డ్రైవ్ చేస్తున్నాను లేదా, కారు ముందుకు వెళ్తుందా లేదా, జర్నీ కొనసాగుతున్నట్లుగానే ఉంటుంది. అల్టిమేట్గా యూ లెట్ ద రాంగ్ డెస్టినేషన్ బికాస్ హీ సింప్లీ డైవర్టెడ్ యువర్ బోర్డు తిప్పేస్తాడు అంతే వాడు. ఏ దర్శనంతో, ఏ భారముతో, ఏ విజన్తో మనము పని ప్రారంభించామో దాంట్లో నుంచి చిన్నగా పక్కదారి మళ్ళిస్తాడు. అనేకమైన చూపిస్తాడు వాడు. రా మేము మాకు లీడర్గా చేసుకుంటామన్నారేమో, అందరం కూర్చొని మాట్లాడుకుందాం, అందరం కలిసే చేద్దాం, మేము కూడా మీతో ఉంటాం, నువ్వు మా మీద లీడర్గా ఉంది. కానీ ప్రపోజల్స్ పెట్టారు సన్బల్లటు, టోబీ అనే వాళ్ళు, వాళ్ళ సొంత ప్రపోజల్స్. ఇప్పుడు అంటున్నాడు నెహెమ్యా, నో, ద వర్క్ ఈజ్ గ్రేట్, ఐ విల్ నాట్ స్టాప్ ద వర్క్ ఫర్ ఆల్ దీస్ చిట్ చాట్స్, ఫర్ ఆల్ దీస్ డిస్కషన్స్, నాన్ సెన్స్, అన్నెసెసరీ. ఐఎమ్ ఫోకస్డ్ ఆన్ మై వర్క్. అన్డివైడెడ్ అటెన్షన్ కలిగినటువంటి మ్యాన్. ఆ విధంగా
హీ లెడ్ ద పీపుల్ విత్ ఎగ్జాంపుల్. నెహెమ్యా ఎవరంటే తను మాదిరి చూపిస్తూ నడిపించినటువంటి నాయకుడు. మాటలతో కాదండి, ఏ విధంగా మాదిరి చూపిస్తూ వాళ్ళని నడిపించినటువంటి నాయకుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. సో వీఆర్ ఆల్ కాల్డ్ టు బి లీడర్స్ ఇన్ దిస్ వర్క్. అది చర్చ్ మినిస్ట్రీ కావచ్చు, ఇవాంజలిజం మిషన్స్ కావచ్చు, లేకపోతే ఈవెన్ అన్ అవర్ వర్క్ ప్లేస్లో కావచ్చు. హియర్ ఈజ్ అ 360-degree లీడర్. వీ కుడ్ సీ ఆల్ అట్రిబ్యూట్స్, అన్ని ఏరియాస్ని ఈ ఒక్క వ్యక్తిలో చూస్తాం. ఈ యొక్క క్యారెక్టర్ని నేను ఇక్కడ ఎంచుకోవడానికి కారణం ఏంటి తెలుసా? మన భాషలో చెప్పాలంటే ఆయన జాబ్ చేసుకుంటున్న వ్యక్తి. ఎవరైనా ఫుల్ టైం సేవకుడు కాదు, ఫుల్ టైం మిషనరీ కాదు. ఈజ్ అ వర్క్ మ్యాన్, ఈజ్ అన్ ఎంప్లాయీ దేర్. ఒక ఉద్యోగస్తుడు, ఒక జాబ్ చేసుకునేవాడు. హైలీ పెయిడ్ జాబ్, మోస్ట్ సెక్యూర్డ్, మోస్ట్ బిజియెస్ట్ జాబ్. ఎంతో బిజీ వర్క్లో, ఎంతో సెక్యూర్డ్ ప్లేస్లో, ఉన్నతమైన పొజిషన్లో, కంఫర్ట్ జోన్లో ఉన్నటువంటి నెహెమ్యాకి ఈ భారం ఎందుకు? చాలాసార్లు మనం అనుకుంటాం, నేను ఫుల్ టైం సర్వెంట్ కాదులే, నేను ఫుల్ టైం మిషనరీని కాదులే, నేను జాబ్ చేసుకునేవాడిని, పాస్టర్ గారు ఏదైనా వచ్చి ఒక పని చెప్పగిస్తే చేద్దాం, లేకపోతే టైం దొరికితే ఏదన్నా చేయందిద్దాం, బికాజ్ ఐ హ్యావ్ మై ఓన్ వర్క్, ఐఎమ్ వర్కింగ్ పీపుల్. నేను నా ఆఫీస్లో పని చేయాలి, నాకు జాబ్ ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది. నిజమే, కరెక్టే. కానీ నెహెమ్యాను చూడండి, తన జాబ్ తనని ఆపలేకపోయింది. దేవుడిచ్చినటువంటి భారము. మన భాషలో చెప్పాలంటే హీ టుక్ లాంగ్ లీవ్. హీ టుక్ లాంగ్ లీవ్ వితౌట్ పే ఫర్ ద కాజ్ ఆఫ్ గాడ్స్ వర్క్. దేవుని పని కోసం. నేను కోనేరు లక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్లో 4 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేస్తాను విజయవాడలో, హిమాచల్ ప్రదేశ్ వెళ్ళక ముందు. అది ఈ 4 సంవత్సరాల్లో చాలాసార్లు మిషనరీ టూర్స్కి నార్త్ ఇండియా వెళ్ళాము మేము. మిషనస్ ఎక్స్పోజర్ ట్రిప్స్కి నార్త్ ఇండియా వెళ్తున్నప్పుడు నేను జాబ్ చేసే టైంలో 1 వీక్ 10 days లీవ్ తీసుకోవాల్సి వచ్చేది. దేవుని కృప అంటే చెప్పిన, నాకు ఎప్పుడు కూడా లీవ్ రిజెక్ట్ చేయాలి ఆఫీస్లో. నా కలీగ్స్ నా లోడ్ని షేర్ చేసుకోవడానికి ఇష్టపడేవాళ్ళు. హెచ్ఓడి ఒకటేనేవాడు, నీ టైం టేబుల్ని, స్కెడ్యూల్ని ఇతనికి అడ్జస్ట్ చేసుకోగలిగితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. మై ఫ్రెండ్స్ వాళ్ళందరూ చూడ చక్కగా ఆ 10 days అయినా 1 week అయినా నా లోడ్ అంతా షేర్ చేసుకోవడానికి ఇష్టపడేవాళ్ళు. రెండవది, ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, నేను జాబ్ చేసినటువంటి 4 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 90% ఏ నెల కూడా నేను ఫుల్ శాలరీ తీసుకోవాలా. ఏదో ఒక నెల శాలరీ కట్ అవుతానే ఉండేది. ఎందుకని? ఉన్న 2 CLs పోగా మిగతా ఇంకో 2-3 ఎక్స్ట్రా లాస్ ఆఫ్ పే తీసుకోవాల్సి వచ్చేది. ఈ విధంగా 1 week 10 days పోయినప్పుడు కొన్నిసార్లు 70% 60% శాలరీ వచ్చేది. బట్ ఫర్ దట్ కాజ్ ఆఫ్ మిషన్స్ నేను ఎప్పుడు కూడా అరే నా శాలరీ కట్ అవుతుంది, ఫుల్ శాలరీ రాలేదు, ఐ నెవర్ థాట్ ఇట్. చాలాసార్లు ఇదిగో బ్రదర్ ఈరోజు అక్కడ మీటింగ్ ఉందంటే, అన్న నాకు CL లేదన్నా. CL లేదా? యు ఆర్ థింకింగ్ అబౌట్ 1 day శాలరీ, యు ఆర్ మోస్ట్ వరీడ్. ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ ఎక్సలెన్స్ అగైన్. మన సాక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. ఒకరోజు వర్క్ని ఇతరులకు అడ్జస్ట్ చేయలేకపోతున్నావు నీ ఆఫీస్లో అంటే సంథింగ్ రాంగ్. ఐఎమ్ సారీ టు బి వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, బట్ ఇట్ ఈస్ ట్రూ. చాలాసార్లు నా వర్క్ షేర్ చేసుకుంది అన్యులు, విశ్వాసులు కూడా కాదు, అన్యులేని వాళ్ళు. ఓకే కమాన్ అభిషేక్, విల్ టేక్ యువర్ లెక్చర్స్, నెక్స్ట్ టైం మాది నువ్వు తీసుకుంది కానీలే, నో ప్రాబ్లం, యు గో. డూ వీ హ్యావ్ దట్? It's our life and our testimony, our excellence and integrity in workplace that opens doors for the ministry, for the opportunities. True. He's a working man. తనకు బాధ్యతలు ఉన్నాయి, డ్యూటీ ఉంది, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అవన్నీ ముందు హోల్డ్లో పెట్టాడు. దేవుడు నాకు ఈ భారాన్ని ఇచ్చాడు. కమ్ లెట్ us rebuild. కమ్ లెట్ us rebuild. మరలా కట్టుదము రండి అనే నినాదంతో బయలుదేరాడు. తను ఇనిషియేటరే కాదండి, ఈజ్ అ వండర్ఫుల్ ఫినిషర్.
నెహెమ్యా కేవలం ఇనిషియేట్ చేసేవాడే కాదు, అద్భుతంగా ముగించే వ్యక్తి. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని వచ్చినా కానీ విదిన్ 53 days he finished the wall. ఇట్స్ అ రికార్డ్. మీరు కనుక చూస్తే ఎంత అద్భుతంగా వర్క్ని డివైడ్ చేశాడో. ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క గుమ్మం కట్టాలి. ఇదిగో లేవీలారా, మీరు గొర్రెల గుమ్మం కట్టండి. ఇదిగో మీరు ఈ గుమ్మం కట్టండి, ఆ గుమ్మం కట్టండి, పెంట గుమ్మం కట్టండి, లోయ గుమ్మం కట్టండి. గుమ్మాలు ఎవరెవరు ఎక్కడి నుంచి ఎక్కడ కట్టాలో మొత్తం స్ట్రాటజిక్గా డివైడ్ చేశాడు. ప్యారలల్ ప్రాసెసింగ్ జరుగుతుంది అక్కడ. అట్ ఎ టైమ్ ఆల్ పీపుల్ ఆర్ బిల్డింగ్. అద్భుతంగా ఆ పట్టణము చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలని కట్టడానికి స్ట్రాటజిక్గా, ప్రణాళికాబద్ధంగా పీపుల్ని కార్యోన్ముఖులను చేసి విదిన్ less than 2 months he finished the work. Many leaders are good beginners, but they are not good finishers. The success of the leader depends on finishing well. Finishing well. Nehemiah, he finished the task well by his own example. From the life of Nehemiah, మనం నేర్చుకున్న 4 విషయాలు. He is a initiator, and then he is a influencer, and he is industrious, and he is inspirable or inspirational. His life inspires people. The leader is the one who leads the people by example, by life. And Nehemiah is a perfect example. His convictions are so strong. His character is so powerful. He set example before the people. Just simply they followed Nehemiah. The credibility of Nehemiah with his people is awesome. అద్భుతమైనటువంటి క్రెడిబిలిటీ కలిగినటువంటి లీడర్గా, హైయెస్ట్ ప్రయారిటీస్ కలిగినటువంటి ఫోకస్డ్ లీడర్గా మనం చూస్తూ ఉన్నాం. విత్ దిస్ అవుట్లైన్ ఆర్ ఇన్పుట్స్, యూ బెటర్ రీడ్ ద బుక్ ఆఫ్ Nehemiah, and the Lord may speak better to you as individuals. And like that, let us commit ourselves for this great cause of building the nation. Missions. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం. ఈ సాయంత్రకాల సమయంలో నెహెమ్యా క్యారెక్టర్ లైఫ్ స్టడీలో ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. Do we have concern in comfort zones? సుఖ వలయంలో ఉన్నప్పుడు మనకి భారం రాదండి జనరల్గా. ఒక ఉన్నతమైన జాబ్లో నెహెమ్యా ఉండి కూడా కన్నీరు విడుస్తున్నాడు, గోనె పట్టు కట్టుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, అంగలారుస్తున్నాడు. He is initiating the work. God needs initiators. ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు కావాలి. దానికంటే ముఖ్యంగా ఇనిషియేట్ చేసే లీడర్స్ కావాలి. రిస్క్ ఎందుకులే అనుకునే వాళ్ళు చాలామంది, ఇంకొకరు ఎవరైనా చేస్తే చూద్దాంలే అని నుంచుని ఆలోచించే వాళ్ళకు చాలామంది. కానీ ప్రార్థనలో ప్రణాళికలు వేసి సిద్ధపాటు కలిగి రిస్క్ తీసుకొని ముందుకు వచ్చే వాళ్ళే రియల్ లీడర్స్. ఇనిషియేట్ చేసిన వాడే కాదు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు రాజుని, తన టీంని, తన సహోదరుల్ని త్రూ హిస్ లైఫ్. శత్రువులు వచ్చారు, వర్క్ ఆపలేదు, యుద్ధం చేస్తున్నాడు వాళ్ళతోటి. చాలాసార్లు సమస్యలు వచ్చినప్పుడు మనం పని ఆపేస్తాం. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు పని ఆగిపోద్ది. కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు పని ఆగిపోద్ది. అనారోగ్యాలు వచ్చినప్పుడు పని ఆగిపోతాయి. సన్బల్లుటు టోబియా అనే వాళ్ళు వచ్చి హేళన చేసినప్పుడు పని ఆగిపోద్ది. భయపెట్టినప్పుడు పని ఆగిపోతుంది. యుద్ధం ప్రకటించినప్పుడు పనులు ఆగిపోతాయి. కానీ నెహెమ్యా పని ఆపలా. హౌ టు వర్క్ అండ్ హౌ టు వార్ రెండు నేర్పిస్తాడు దేవుడు మనకి. అవి రెండు తెలిసి ఉండాలండి. ఎస్పెషల్లీ మిషన్స్లో
ఎస్పెషల్లీ మిషన్స్లో ఈ రెండు తెలిసి ఉండాలి. అంతేకాదు ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్. వాట్ ఎ కన్విక్షన్, వాట్ ఎ క్యారెక్టర్, వాట్ ఎ క్రెడిబిలిటీ అండ్ వాట్ ఎ కంక్లూజన్, వండర్ఫుల్ ఫినిషింగ్. ప్రభా, నన్ను కూడా ఆ విధంగా చేయి, నన్ను కూడా అలా వాడుకో, నాకు కూడా అలాంటి భారం దయచేయి అని ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ దృష్టికి ఎంతో విలువైనటువంటి ఇదిగో మీ ప్రియ బిడ్డలతో మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి నాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి వందనాలు. మేము కలిసి నేర్చుకున్నాం ప్రభా, ఏదో బోధించడానికి కాదు. We all need your grace, Lord. నెహెమ్యాల వలె ప్రభా, మరలా కట్టుదం రండి. పడిపోయిన గోడల్ని, కాల్చబడిన గుమ్మాలని చూసినప్పుడు హృదయ వేదన తట్టుకోలేనటువంటి ఆత్మ పరితాపము, మీ నామం అవమానపరచబడుతున్నప్పుడు, శత్రువులకు ప్రభా అది ఆస్పదముగా అయినప్పుడు, ప్రభా మహిమగా ఉండవలసిన పట్టణము ప్రభా అది ప్రభా అవమానాస్పదముగా అయినప్పుడు, దేవా దుష్టుడైన వాడు ప్రభా, వాడు ప్రభా పడగొడతా ఉన్నప్పుడు, పాడు చేస్తూ ఉన్నప్పుడు, నాకెందుకులే నేను బాగానే ఉన్నాను అనేటువంటి అలాంటి మనసు నాకు రాకుండా సహాయం చేయండి. మా దేశాన్ని మేము చూస్తున్నాం ప్రభా, పడగొట్టబడింది, కాల్చబడి ఉన్నది ప్రభా, శత్రువు దోచుకుంటా ఉన్నాడు. మనుషుల యొక్క జీవితాలు, కుటుంబాలు మేము చూస్తున్నప్పుడు ప్రభా, ప్రాకారం లేనిటువంటి పట్టణంగా అయిపోతూ ఉంది దేవా, అది దోచుకోబడతా ఉంది దేవా. నాయన, ఈవెన్ సంఘాలు, క్రైస్తవ కుటుంబాలు మేము చూస్తున్నాం ప్రభా, ఇట్స్ బీయింగ్ రూయిన్డ్. నెహెమ్యా వంటి భారం మాకు దయచేయండి. కూర్చుని ఏడవటం మాకు నేర్పించండి, గోనె పట్ట కట్టుకోవటం మాకు నేర్పించండి ప్రభా. ఎప్పుడన్నా మేము ఉపవాసం ఉంటే మా కోసం, మా పిల్లల కోసమే ఉన్నాం, కానీ మీ పని కొరకు ఎప్పుడు మేము ఉపవాసం ఉండలేదు ప్రభా. ఎప్పుడన్నా కన్నీళ్ళు కార్చామంటే మా ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడే కార్చాం, కానీ ప్రభా నీ పనిని అయా ఈ యొక్క మిషనరీ పని కొరకు మేము ఎప్పుడు కన్నీళ్ళు కారవలేదు అయ్యా ప్రభా. అలాంటి భారం మాకు దయచేయండి దేవా. ఇదిగో మా జీవితాలు ప్రభా దేవ అనేక మందిని ప్రభావితం చేసేవిగా ఉండడానికి సహాయం ఇచ్చేయండి అయా. అడ్డు బండలుగా మేము ఉండకూడదయా, మేము ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు మా ప్రభా దేవా. నాయన, మా యొక్క జీవితాల ద్వారా మిమ్మల్ని చూపించటం మాకు నేర్పించండి ప్రభా. కృప చూపించండి, సహాయం ఇచ్చేయండి. అంతేకాకుండా ప్రభా, ఇదిగో ఒక చేత్తో మీ పని చేస్తూ ఇంకొక చేత్తో యుద్ధం చేయటం మాకు నేర్పించండి. శత్రువుని ఎదిరించడం మాకు నేర్పించండి. రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ షల్ ఫ్లీ ఫ్రమ్ యూ అని మీరు చెప్పారు. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవును. నిజమే ప్రభా, మా యొక్క జీవితాల్లో, మా సంఘాల్లో, పరిచర్యలో ప్రభా, ఈ సన్బల్లుట్ అనేవాడు, టోబి అనేవాడు, ఇదిగో ప్రభా ఈ సమూహాలు గుంపులు గుంపులుగా దాడి చేస్తూనే ఉన్నారు ప్రభా. నెహెమ్యాలాగా ఆయుధం పట్టుకోవటం మాకు నేర్పించండి, యుద్ధం చేయటం మాకు నేర్పించండి, గ్యాప్స్ని ఫిల్ చేయటం మాకు నేర్పించండి ప్రభా. పారిపోకుండా సహాయం ఇచ్చేయండి. వాడు కుయుక్తులను పసిగట్టేటటువంటి ఆ యొక్క విచక్షణ జ్ఞానం మాకు దయచేయండి మా ప్రభా. ప్రయారిటీస్ మాకు దయచేయండి. డిస్ట్రాక్షన్స్ నుంచి, డీవియేషన్స్ నుంచి మా ప్రభా దేవా గురి మీద దృష్టి ఉంచడం మాకు నేర్పించండి దేవా. అన్నిటికంటే ముఖ్యంగా మేము ఫినిషర్స్గా ఉండాలి ప్రభా, పని ముగించేవారిగా ఉండాలి, అంతం వరకు సహించిన వాడిగా, అంతం వరకు కొనసాగేవారిగా. ఈ భారం, ఈ ప్రయారిటీస్, ఈ యొక్క ప్రభా నిబద్ధత, ఈ భక్తి, ఈ యొక్క సిన్సియారిటీ, ఈ ఇంటిగ్రిటీ, ఈ ప్యాషన్ ప్రభా నెక్స్ట్ ఇయర్ 5 years తర్వాత మేము పోగొట్టుకునేవారుగా ఉండేవారు. సక్సెస్ కానీ, పేరు కానీ, దేవా మనుషుల్లో గుర్తింపు అనేది కానీ ఏది కూడా మమ్మల్ని డైవర్ట్ చేయకుండా సహాయం చేయండి. మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ, ఈ గొప్ప పనిని ప్రారంభించింది మీరు, దాన్ని ముగించేది మీరు. అనేక మంది నెహెమ్యాల్ని ఈ గుంపులో నుంచి మీరు లేపి మీ పనిని మీరు ముగించుకోమని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సంతోషము, ఆనందము సదాకాలం మనకి తోడై ఉండునుగాక.
ఆమేన్ ఆమేన్.